ఒకవైపున గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏళ్ల తరబడి ఉందనే కంటే దశాబ్దాల తరబడి ఉంది. అక్కడ ఒకనాడు మతరాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాన్ని కంట్రోల్ చేసి అక్కడున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టి మళ్ళీ మతరాజ్య స్థాపనకు కాంగ్రెస్ ప్రయత్నించిన సందర్భంలో నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా చేసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. తద్వారా అలాంటి దాన్ని కంట్రోల్ చేశాడు. దానికి కోపంగా నరేంద్ర మోడీని దెబ్బ కొట్టడం కోసం గోద్రా ఇన్సిడెంట్ క్రియేట్ చేసింది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ. ఆ ఎంపీ కూడా అప్పుడు హత్యకు గురైనటువంటి పరిస్థితి గోద్రా అంశం. దాని ఆధారంగా అసలు భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ని టోటల్గా తీసేయాలని చేసినటువంటి కుట్ర అయితే న్యాయస్థానాల వల్ల ఫెయిల్ అయింది. ఆ పైన ప్రజా తీర్పుతో అది కాస్త కాంగ్రెస్ కుట్ర పూర్తిగా తిరస్కరించబడింది. అయితే ఇప్పటికీ కూడా ఆనాడు వాళ్ళు తయారు చేసినటువంటి తీవ్రవాద భావజాలికులైనటువంటి వాళ్ళు ఏదో ఒక క్షణంలో ఏదో ఒక అరాచకం చేయడానికే ప్రయత్నిస్తున్నారు. తాజాగా దీపావళి రోజున ఇట్లాంటి అరాచకాలకు పాల్పడ్డారు. అక్కడ దుకాణాల మీద దాడులు చేశారు, సివిలియన్స్ మీద దాడులు చేశారు. ఏదైతే బాణాసంచ కాలుస్తున్న ఇళ్ల మీదకి దాడులకు వెళ్ళారు. దాని మీద ఆ తర్వాత దీపావళి అయిన మరుసటి రోజున కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు అక్కడున్న ప్రజలు. అక్కడున్న సీసీ క్యామ్స్ చూసినటువంటి పోలీసులు ఎవరెవరో ఐడెంటిఫై చేసి ఎక్కడైతే గొడవ చేశారో అక్కడికే తీసుకొచ్చి వాళ్ళని అందరి ఎదురుగుండా లాఠీలతో చితకబాదినటువంటి అంశం ద్వారా తమదైన సంకేతాన్ని మరొకసారి ఇచ్చారు.